బట్ మళ్ళీ అంటే ఫ్యామిలీ లైఫ్‌తో హ్యాపీగా అమెరికాలో ఉన్న మీరు మళ్ళీ సినిమాలోకి రావటం ఏంటి అంత ప్యాషనా? లేకపోతే ఈ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఒక తపన ఏంటి? మళ్ళీ మీరు సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి అసలు బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్. అంటే ఒక ఆర్టిస్ట్‌కి ఏంటంటే నెవర్ ఇట్స్ అంటే ది లాస్ట్ అనేది మేబీ ఒక బ్రేక్ ఉండొచ్చు, ఒక ఫేజ్ ఉండొచ్చు దట్ ఒక బట్ కానీ లాస్ట్ అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. సో, అది ఎప్పుడూ లోపల ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అందరూ మర్చిపోయిన తర్వాత, ఆ వాక్యూమ్ ఫిల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు లయ గుర్తుంటుందా లేదా అని కూడా తెలియని టైంలో నాకు తెలియకుండా వేణు శ్రీరామ్ గారి ద్వారా ఒక ఆఫర్ రావడం. వచ్చిన తర్వాత దాన్ని నేను అది చాలా బిలీవ్ చేశాను. ఆ ఫిల్మ్ నాకు చాలా బావుంది. నాకు నచ్చింది. నేను చేయాలనుకున్నాను. దిస్ షుడ్ బి మై కమ్‌బ్యాక్ అని నేను చాలా బిలీవ్ చేసి చేయడం. అది నాకు ఈ టైంలో రావడం, అది ఇదివరకు ఎన్నో వచ్చినా కూడా చేయలేకపోయాను. బికాస్ ఆఫ్ నా నా ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌లో గానీ, నా పిల్లల ఏజ్ గానియండి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండడం గానియండి, ఆ టైంలో అది సపోర్ట్ చేయలేదు. చేయలేదు. సో, ఇప్పుడు నాకు కరెక్ట్ టైమ్‌గా అనిపిచ్చింది. అండ్ దెన్ మనం వచ్చినప్పుడు తీసుకోవాలి. సో, లైక్ ఐ సెడ్ మనం క్రియేట్ చేసుకోలేం కాబట్టి ఇంకో 10 ఇయర్స్ అయ్యాక చేస్తాను అన్నప్పుడు నాకప్పుడు రాకపోవచ్చు. సో, వచ్చినప్పుడు తీసుకోవాలి అనే పాయింట్‌లో ఇప్పుడైతే నాకు కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడైతే నేను మేనేజ్ చేయగలను. ఎవ్రీథింగ్ కెన్ బి ఫాలోన్ అండ్ ఎవ్రీబడి అగ్రీడ్. మా హస్బెండ్ ఒప్పుకున్నారు. మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఇది జరిగేది కాదు మళ్ళీ. సో, వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇన్‌ఫాక్ట్ నన్ను ఇక్కడ పంపించడం అనేది ఈ టైంలో జరిగింది కాబట్టి ఇదంతా అయింది.